మనం అజిత్ సింగ్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ 3 రోజుల నుంచి కూడా వరద ఇక్కడైతే ఉధృతంగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం వరద కూడా తగ్గిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేస్తుంది, ఈ కాలనీ వాసులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీ పేరు? తవితేజ అండి. ఏం చేస్తుంటారు మీరు? జాబ్ చేస్తున్నాను. ఏం సార్ అసలు 3 రోజుల నుంచి ఇక్కడ వరదలోనే ఉన్నారు. అసలు ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించింది మీకు? మేము చాలా ఇబ్బంది పడకుండా చాలా వరకు బయట రిలీఫ్ అయ్యామని హ్యాపీగానే ఫీల్ అవుతున్నాము. అనుకోకుండా వచ్చినా కానీ మాలో ఐక్యత పెరిగిందని ఫీల్ అవుతున్నాం. చాలా అంటే చాలా భయపడ్డాం మొదటి రోజు వచ్చిన నీళ్ళకి. కానీ తర్వాత చూస్తుంటే విత్ ఇన్ డేస్లోనే ఇంత క్లియర్ అవ్వడం కొంచెం ధైర్యం కలుగుతుంది. మొదటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు రావడం కానీ, మొదటి రోజు నుంచి అందరూ వచ్చి ఫుడ్ అన్నీ కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ ఇవ్వడం, అన్నీ ప్రొవైడ్ చేయడం మాకు కొంచెం అది సపోర్టింగ్గా అనిపించింది. కాన్ఫిడెన్స్ వచ్చింది, ఏమి ఇబ్బంది కాదు అయినా ఉన్నామనే ఫీలింగ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మాకు జరిగిన లాస్ ఎంత ఉన్నా కానీ బట్ ఫైన్, వీఆర్ స్టేబుల్, వీ గాట్ ఎవ్రీథింగ్ అని చెప్పి ఫీలింగ్లో ఉన్నాము. వీఆర్ ఫైన్ విత్ ఇట్. అండ్ మేము ఇంకా సపోర్ట్ కావాలని కాదు, ఇంకా జరగాలి, ఇలాంటివి రాకుండా ఉండాలి, ఎలా ప్రకృతి విపత్తులు జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాము. సరే, అంటే వరద వచ్చిన మొదటి రోజు నుంచి కూడా మీకు 3 పూట్ల ఆహారం అందించడంలో సక్సెస్ అయిందంటారా ప్రభుత్వం? ఖచ్చితంగా అండి. ఫస్ట్ డే రాకపోయినా కానీ సెకండ్ డే నుంచి మాకు అన్నీ దొరికాయి. ఎర్లీ మార్నింగ్ నుంచి పాల ప్యాకెట్లు, ఫుడ్, ఈవినింగ్ టైం రావడం కానీ, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వడం, వాటర్ బాటిల్స్ ఇవ్వడం, ఈవినింగ్ నైట్ ఫుడ్స్ కానీ, ఎవ్రీథింగ్ వీ గాట్ ఎవ్రీథింగ్ ఆన్ టైం. దానికి మాత్రం మేము చాలా ఇదిగా మెచ్చుకోవాలి. అండ్ కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి ప్రొవైడ్ చేశారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ యాజ్ వెల్. అంటే ఫుడ్లో ఎలాంటి ఐటమ్స్ వచ్చినాయి? వరద బాధితులకు ఇస్తున్నారు కదా అని చెప్పేసి తక్కువ క్వాలిటీ ఫుడ్ ఏమైనా ఇచ్చారా? నో, నాట్ ఎట్ ఆల్. మాకు వచ్చిన ఫుడ్లో ఏది కాంప్రమైజ్ అయినట్టుగా కనిపించలేదు. మార్నింగ్ వచ్చిన ఫుడ్ కానీ, ఉప్మా కానీ, పులిహోర కానీ, మధ్యాహ్నం వచ్చిన ఫ్రైడ్ రైస్ కానీ, లైక్ ఇచ్చిన రైస్ ప్యాకెట్స్ కానీ ఎవరు కాంప్రమైజ్ అయినట్టు ఇచ్చినట్టుగా లేదు. అన్నీ మాకు ఫుడ్ లాగే, ఇంట్లో ఫుడ్ లాగే చేసుకున్నట్టుగా వచ్చాయి. కొంచెం వాటర్ అయితే ప్రాబ్లం లేదు. అంటే వరద వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ఏరియాలోనే 2-3 సార్లు తిరుగుతూనే ఉన్నారు ఇక్కడ. అసలు ఎలా అనిపిస్తా ఉంది? ఆయన ఎలాంటి ధైర్యాన్ని మీకు ఇచ్చారంటారు అసలు ఈ రోజు? మేము మొదటి రోజు నుంచి ఏంటి ఇలా అయిపోయిందనే భయంగా ఉన్నాము. మొదటి రోజు స్టార్ట్ అవ్వడమే ఇలా ఈ లెవెల్లో రావడం చూసి వి గాట్ లైక్ మాకు అసలు ఏమైపోతుందని భయంగా ఉండిపోయింది. ఆయన రావడంతో నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అనే ధైర్యాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ డే నుంచి ఎవ్రీథింగ్ అన్ని టైం టు టైం అన్నీ రావటం, అందరూ ఎన్సీసీ వాళ్ళు రావడం, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు రావటం, వీళ్ళు ఆ టైం టు టైం అందరూ ప్రొవైడ్ చేయటం, అసలు మేము ఉన్నామనే ధైర్యాన్ని వాళ్ళు ఇచ్చారు. గవర్నమెంటే కాకుండా ప్రజలుగా స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ ముందుకు వచ్చి అన్ని ప్రొవైడ్ చేయడం మాకు ధైర్యాన్ని ఇచ్చింది. అంటే మీరు ఇంత బాగా చూసుకున్నారు ప్రభుత్వం నుంచి అని చెప్తా ఉన్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ప్రదేశంలో పర్యటించారు. ఆయన అంటా ఉన్నారు అసలు ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ కామెంట్స్ ఎలా చేస్తారండి? నేను పాలిటిక్స్ గురించి మాట్లాడిన కానీ నాన్ మేడ్ ఫ్లడ్స్ అది ఇది అని నేను చూస్తూ ఉన్నాము. మేము మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని అదని ఇదని చెప్పిన వర్డ్స్ అన్నీ విన్నాము. మాకు రియాలిటీ గురించి అయితే తెలిసినంత వరకు బుడగ అనేది కాలువ మాత్రమే, దానికి గేట్లు ఏమీ ఉండవు, ఏదో అలా అవ్వడం అనేది మేము ఎప్పుడు వినలేదు. అండ్ చాలా విషయాలు చెప్తున్నట్టు ఫ్లడ్ క్వశ్చన్స్ అవి ఇవి చాలా వర్డ్స్ చెప్పారు. అవి పైనుంచి వచ్చిన వాటర్ని ఎక్కడ ఎవరు కంట్రోల్ చేయలేరు. అవన్నీ మేము చూసిన వాటిని ఒక ప్రభుత్వం చేసిందని వర్డ్స్ మేము వాడకూడదు. అట్ ద సేమ్ టైం మాకు చేసినంత వరకు ఉన్న ప్రభుత్వం మంచిగా చేశారు. అంటే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనే ఒక వర్డ్ యూస్ చేశారు కదా, నిజంగా అదే పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు మీకు ఇక్కడ? ఫ్లడ్స్ మ్యాన్ మేడ్ అనేది ఎప్పటికీ అవ్వదు. సో దానికి నేను అసలు కంప్లీట్గా దాన్ని డిస్కస్ చేయను. సో బట్ ద వర్డ్ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనేది మాత్రం కంప్లీట్లీ లుక్ లైక్ ఆ వర్డ్ ఎలా వాడాలనిపించిందో నాకు తెలియదు. ఇట్స్ నెవర్ ఎవర్ హ్యాపెన్స్. అయితే ఓవరాల్ గా ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఇక్కడ మీకు అందరికీ కూడా ఈ వరద బాధిత ప్రాంతాల్లో సహాయ సహకారాలు రక్షణ వ్యవసాయంలో కానీ సక్సెస్ అయిందంటారా ప్రభుత్వం ఈ రోజు? ఖచ్చితంగా సక్సెస్ అయిందని కోరుకుంటా అనిపిస్తుంది. చెప్పాలి, టు బి ఫ్రాంక్ గట్టిగా చెప్పచ్చు, 80%, 70 to 80% కంప్లీట్గా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. అండ్ ఇంకొంచెం మేము ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేసాము, ఇంకా చాలా స్లోగా ఉన్నాయి. స్టిల్ వీ హ్యావ్ 3.5 feet వాటర్ ఉన్నాయి. సో ఇంకా త్వరగా క్లియర్ అవ్వాలని కోరుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం నేచర్ కూడా మాకు సపోర్ట్ చేయాలి, ఆయనకి మాకు అందరికీ. థ్యాంక్ యూ.
చివరికి రావట్లా డిస్లాండ్ చివరిని అలాగ ఉన్నారు జనాలు. ఎంతసేపు ఇక్కడే పంచుకున్నారు, ఇక్కడే తింటున్నారు అంతే. వెళ్ళి బాంబే వాళ్ళకి లారీ వెళ్ళింది బాబా ఇప్పుడు ఇవ్వట్లేదా? ఛానల్ నీకు నచ్చిన అదంటే ఇక్కడ పాలు